శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ మారీచుడు మాయిరెడి చివరి భాగం. ముందు భాగంలో సీత లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ చూడు, మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు. హా సీత, హా లక్ష్మణ అని పెద్ద కేక వేశారు. నువ్వు వెంటనే అరణ్యంలోకి పరిగెత్తికి వెళ్ళు అంది. ఆయన పెట్టిన కేక బలిష్టమైన ఒక ఎద్దును సింహం నోట కరుచుకుని లాక్కుపోతుంటే ఎద్దు ఎలా ఆర్తితో భయంకరంగా అరుస్తుందో అలా ఉంది. సింహము పొట్టిగా ఉంటుంది, ఎద్దు సింహం కన్నా ఎత్తులో ఉంటుంది. కానీ సింహం వృషభాన్ని వేటాడి ఎద్దును కొట్టేసిన తర్వాత ఎద్దు కళేవరాన్ని చాలా అవలీలగా పట్టుకుపోతుంది. ఎద్దు శరీరాన్ని తన నోటితో కరిచిపెట్టి పిల్లిని లేపినట్లు లేపి మెడ పైకెత్తి తన కాళ్ళతో తన్నుకుంటూ పట్టుకుపోతుంది. ఎద్దు ప్రాణాలు పోతున్నప్పుడు చాలా భయంకరంగా అరుస్తుంది. సీతమ్మ, లక్ష్మణ, నాకు చాలా బెంగగా ఉంది, నువ్వు తొందరగా బయలుదేరు అంది. ఇది చాలా సహజము. ఇక్కడ ఏ తత్వాన్ని తెచ్చి సీతమ్మకు ఆపాదించవలసిన పని లేదు. ఎందుకంటే తన భర్త కంఠం అలా వినబడితే మహాపతివ్రత అయిన ఏ స్త్రీ అయినా తన పక్కన ఉన్న ఏకైక రక్షకుడు తనను రక్షించాలని కోరుకోదు. ముందు తన భర్తకు రక్షణ కావాలని అంటుంది. అన్నగారు ఎంత గొప్పవారో లక్ష్మణుడికి తెలుసు, కానీ సీతమ్మకి తెలిసిన ఆ సమయంలో పక్కకు పెట్టేస్తుంది. ఆవిడ తన భర్త రక్షణకు లక్ష్మణుని వెళ్ళమనడం పరమ న్యాయం. మొట్టమొదటి నుంచి అన్ని విషయాల మీద సమగ్రమైన పరిశీలన ఉన్నవాడు లక్ష్మణుడు. ఆయన అన్నాడు, వదినా, నువ్వు కంగారు పడుతున్నావు, ఏమీ పర్వాలేదు, అన్నయ్యకు ఏ ప్రమాదమూ రాదు అన్నాడు. ఈ మాటలను ఆగ్రహావేశంలో ఉన్న సీతమ్మ తల్లి తట్టుకోలేకపోయింది. ఆవిడ అప్పుడు ఆ మాటను వినే స్థితిలో లేదు. ఆవిడ అంది, సౌమిత్రి, నువ్వు అన్నతో పాటు అడవులకు ఎందుకు వచ్చావో ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు మీ అన్నగారికి తమ్ముడువు కావు. నువ్వు లక్ష్మణ రూపంలో, తమ్ముని రూపంలో నీ అన్న వెనకాల ఇంతకాలం నుండి ఎందుకు తిరుగుతున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు నీ అన్న పాలిట పరమశత్రువువి. అందుకే నీ అన్న అంత ప్రమాదంలో ఉంటే నీవింత సంతోషంగా కూర్చోగలుగుతున్నావు. నీవు ఎందుకు వచ్చావో కూడా నాకు అర్థమైపోయింది. నీకు నా మీద కోరిక ఉంది. అందుకే రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాతలు వచ్చావు. రాముడు ప్రమాదంలో ఉండగా నువ్వు పరమ సంతోషంతో కూర్చుంటున్నావు. ఆయనను రక్షించడానికి వెళ్ళడం లేదు. నీకు ఒక గొప్ప నమ్మకం, నీ ముఖంలో ఒక హాయి కనపడుతున్నాయి. ఎన్నాళ్లకు కదా రాముడు మడిసిపోయాడు అని శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి కంఠం విని అంత ప్రశాంతంగా కూర్చున్నావు. లక్ష్మణ, ఈ క్షణం కోసం నువ్వు 13 సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నావు. నువ్వు మహాపాపివి. ఎంత ద్రోహబుద్ధితో మాతో వచ్చావు. నువ్వు నిజంగా రాముని కోసం వచ్చినట్లయితే రాముడిని విడిచిపెట్టి ఉండలేక రామునికే సేవ చేయడానికి వచ్చిన మాట యథార్థమైతే రాముడు అరణ్యంలో హా సీత, హా లక్ష్మణ అని అరిస్తే నీవింత హాయిగా కూర్చోగలవా? పరుగు పరుగున వెళ్ళిపోతావు. వదిన, అన్నయ్య అరుస్తున్నాడని కూడా నాతో చెప్పవు. అలా చెప్పకుండా పరిగెత్తాలి. నువ్వు పరిగెత్తడం లేదు, ఇక్కడే కూర్చుని ఉన్నావు. అంతేకాకుండా బహుశా భరతుడు కూడా నిన్ను పంపించి ఉండవచ్చు. మీరిద్దరూ కలిపి కుట్ర చేశారు. ఈ మాటలు విన్న లక్ష్మణుడు 2 చేతులు కలిపి జోడించి సీతమ్మకు నమస్కరిస్తూ, వదినా, అమ్మ సీతమ్మ, నేనొక పరమ యథార్థమైన మాట చెబుతున్నాను, వినవలసింది. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఈ అరణ్యంలో ఉన్న ఏ ఒక్కడూ మా అన్నయ్యను నిగ్రహించలేరు. ఈ బ్రహ్మాండంలో ఉన్న వీరులందరూ ఒక ప్రక్క, మా అన్నయ్య ఒక పక్క ఉన్నా మా అన్నయ్యని ఎవ్వరూ నిగ్రహించలేరు. మా అన్నయ్య పరాక్రమం ఏమిటో నాకు తెలుసు. వదినా, నీవు బేలవై ఎవరో అరిస్తే బెంగపెట్టుకుని మాట్లాడుతున్నావు. అరిచినవాడు మాయమారీచుడు, అన్నయ్య కాదు. నా మాట నమ్ము. నేను యథార్థం చెబుతున్నాను. అది మా అన్నయ్య కేక కానే కాదు. మాయావి అయిన వాడు నిర్మించిన గంధర్వ నగరం ఎలా ఉంటుందో అలా మా అన్నయ్య కంఠంతో చనిపోయే ముందు ఒక మాయావి అరిచాడు. అందుచేత మా అన్నయ్య కంఠం పూర్తిగా అక్కడ రాలేదు. అది మా అన్నయ్య కంఠం కాదు. నాకు తెలుసు. నన్ను నమ్ము. అన్నయ్యకి ఏం ప్రమాదమూ రాలేదు. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెడతావు. నువ్వు బెంగ పెట్టుకోకు. ఒక్క క్షణం చూస్తూ ఉండు. అన్నయ్య కోదండం పట్టుకుని మాయామృగ చర్మం పట్టుకుని వచ్చేస్తాడు. వదిన, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళకూడదు. ఎందుకంటే రామచంద్రమూర్తి వెళ్లే ముందు వదినను నీకు అప్పచెప్పి వెడుతున్నాను. ప్రతి క్షణం శంకిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అని చెప్పి వెళ్ళాడు. నిన్ను అన్నయ్య నా దగ్గర న్యాసంగా పెట్టారు. నిన్ను వదిలిపెట్టి వెడితే మాట తప్పినవాడని అవుతాను. ధర్మం తప్పిపోతానని నిలబడ్డానే కానీ నేను అన్యబుద్ధి కలిగిన వాడిని కాదు. నన్ను క్షమించు. అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్లు అనుగ్రహించు. నిన్నగాక మొన్న కరదూషణలతో సహా 14,000 మంది రాక్షసులను అన్నయ్య సంహరించాడు. ఆ రాక్షసులందరూ అన్నయ్య మీద పగబట్టి ఉన్నారు. ఎలాగైనా మనకు ఉపద్రవం తేవాలని మాయాస్వరూపంలో ఈవేళ ప్రవర్తించారు. నా మాట విని ఆ అరుపులను నమ్మకు అన్నాడు. అంటే సీతమ్మ,
లక్ష్మణ, నువ్వు మహాపాపివి, క్రూరాత్ముడవు. నువ్వు రామునితో అరణ్యానికి ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. నువ్వు రాముడు మరణించాడన్న మాట ధ్రువం కావడం కోసం ఇక్కడ నుంచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముని వెనకాతలు వచ్చావు. నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కానీ మహాపాపి, ఒక్క విషయం తెలుసుకో. ఇందీవరశ్యాముడైన రాముడు పడిపోయిన తర్వాత నేను కన్నెత్తి కూడా నిన్ను చూడను. నేను వెళ్ళమన్నా వెళ్లకుండా రాముడు ప్రాణాపాయంలో ఉంటే నువ్వు నా దగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక నీ ఎదుటనే విషం తీసుకుని కానీ గోదావరిలో దూకి కానీ ఉరిపోసం కానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను చూడు అంది. అప్పుడు లక్ష్మణుడు, ఈ వేళ నువ్వు ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టావు వదినా. నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణం తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది. రెండూ నాకు తెలుసు. అంజలి ఘటించి నమస్కరించి వదిన పాదముల వంక చూసి రోమాంచితమైన శరీరంతో గాద్గతికమైన కంఠంతో, వదిన, ఈ వేళ నువ్వు ఒక సామాన్యమైన స్త్రీ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడావు. నువ్వు నన్ను చాలా మాటలు అన్నావు, కానీ నీ మాటలలో ఒక్కదానికి కూడా జవాబు చెప్పను. అవి మాటలతో జవాబు చెప్పుకునే మాటలు కావు. 13 సంవత్సరముల నుండి నువ్వు కట్టుకోవడానికి ఎన్ని పట్టుపుట్టాలు కావాలో అన్నింటినీ కావడి వేసి మోసాను. నీకు పర్ణశాల కట్టాను. ప్రతిరోజు గుణపం పట్టుకెళ్ళి కందమూలాలు తవ్వి తీసుకొచ్చి మీ ఎదుట పెట్టాను. మా అన్నయ్య వదినతో నా కంటి ముందు తిరుగుతుంటే ఒక్కనాడు నేను నా భార్యను స్మరించలేదు. నా జీవితంలో నా అన్నయ్య వదినలకు ఒక్కడనే కూర్చుని సేవ చేసుకునే అదృష్టం లభించిందని సేవించాను. ఎన్నడూ నిన్ను నేను అన్యభావనతో గమనించలేదు. అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు. భరతుడిని కలిపావు. ఎన్ని మాటలు చెబితే తిరిగి నీ మాటలకు జవాబు చెప్పగలను. అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. రాముడు వస్తాడని నాకు తెలుసు. ఇన్ని మాటలు అన్నా నీవు వదినవి, పెద్దదానివి అనడానికి నీకు అర్హత ఉంది. బాధలో ఉన్నావు. రాముడు ప్రమాదంలో లేడని చెబుతున్నా వాడిని కనుక తిరిగి నేను మాట్లాడకూడదు. ఇన్ని మాటలని నన్ను దూరంగా పంపించి వేస్తున్నందువలన ఫలితం వేరొక విధంగా ఉంటుంది. దానిని నీవు పొందుతావు. ఈవేళ నువ్వు మాట్లాడిన మాటలకు ఇక్కడ ఉన్న సమస్త దేవతలు సాక్షిగా ఉందిరుగాక. నేను ఇప్పుడు ఈమెను వదిలి వెళ్ళడంలో ఉన్న న్యాయమును వనదేవతలు గ్రహించదురుగాక. నేను రామచంద్రమూర్తి దగ్గరకు వెడుతున్నాను. నిన్ను ఈ వనదేవతలందరూ రక్షించాలని కోరుకుంటున్నాను అన్నాడు. తాను మరలా తిరిగి వచ్చి తన అన్నగారి వదినగారి పాదాలకు కలిపి నమస్కరించే అదృష్టం తనకు కలుగుతుందో లేదో అనే అనుమానం వ్యక్తం చేస్తూ మిక్కిలి విచారిస్తూ అక్కడి నుండి కదిలి వెళ్ళడానికి విద్యుక్తుడయ్యాడు. అప్పుడు సీత, ఓరి పాపిష్టివాడా, ఇంకా కదలవేమయ్యా? నీవు ఇంకా వెళ్లకుండా నేను దక్కుతానని ఇక్కడ ప్రతీక్షిస్తున్నావేమో. నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగి మరణిస్తాను. అగ్నిహోత్రంలోకి దూకేస్తాను. గోదావరిలో పడిపోతాను. కంఠానికి ఉరితాడు వేసుకుని చచ్చిపోతాను. కదిలి వెళ్తావా వెళ్ళవా అంది. రామావతార ప్రయోజనం నెరవేరాలి, లేకపోతే సీతమ్మ అంత కఠినంగా మాట్లాడుతుందా? లక్ష్మణమూర్తి అక్కడ ఉండగా రామావతార ప్రయోజనం నెరవేరదు. లక్ష్మణుడు అక్కడ నుండి దూరంగా వెళ్ళాలి. రావణుని తపోబలం క్షీణింపబడాలి. అందుకనే సీతమ్మ వారి నోటి నుండి అంత కఠినమైన మాటలు వెలువడ్డాయి. భగవంతుని నమ్మిన భక్తుడు అక్కడ అండగా అవతార ప్రయోజనం నెరవేర్చడానికి భగవంతుని కూడా భయమే. అంత నింద వేస్తే తప్ప లక్ష్మణుడు అక్కడి నుండి వెళ్ళడు. అప్పుడు లక్ష్మణుడు వదినకు ప్రదక్షిణం చేసి వదిన పాదముల వంక చూసి సాష్టాంగ నమస్కారం చేసి, వదిన, నేను బయలుదేరి వెడుతున్నాను అని చెప్పి కారుతున్న కన్నీటిని ఉత్తరీయంతో ఒత్తుకుంటూ అక్కడి నుండి వెనక్కి తిరిగి చూస్తూ బయలుదేరి వెళ్ళాడు. లక్ష్మణుడు వెళ్లే ముందు నేలపై 3 గీతలు గీశాడని, వాటిని దాటి బయటకు వెళ్ళవలదని సీతమ్మకు చెప్పాడని అక్కడక్కడ కథలలో వింటూ ఉంటాం. వాల్మీకి రామాయణంలో లక్ష్మణుడు అలా గీతలు గీశాడని ఎక్కడా వ్రాయబడలేదు. ఇవి తరువాత ఎవరి చేతనో కల్పించబడి రామాయణ కథలో చేర్చబడినవి. అలాగే పట్టాభిషేకానంతరము రాముడు ఆంజనేయునికి రత్నాల హారాన్ని బహుకరిస్తే హనుమంతుడు వాటిని కొరికి పరిశీలించాడన్న విషయం కూడా వాల్మీకంలో లేదు. ఇది కూడా కల్పితమే. ఇంతటితో ఈ కథ సమాప్తం. రామజయం, శ్రీరామజయం.